గావ్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీనగర్ లో పర్యటించి ప్రజలతో మాట్లాడారు. రేషన్ షాపుల ద్వారా పేదలకు బియ్యం మేమే ఇస్తున్నామని కాంగ్రెస్ నేతలు చెప్పడం విడ్డూరమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ నేను అడుగుతున్నా మీరు పేదలకు ఇచ్చే బియ్యం విషయంలో కిలోకు 10 రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తున్నారు. కానీ మోదీ ప్రభుత్వం కిలోకు 37 ఖర్చు చేస్తుంది. ఇందులో ఎవరు గొప్ప అని ప్రశ్నించారు. నరేంద్ర మోదీ ఇస్తున్న పైసలతో ఇంతకాలం మంచి బియ్యం ఇవ్వకుండా ప్రజలను ఇబ్బంది పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు సన్న బియ్యం ఇస్తూ మొత్తం ఖర్చంతా మాదేనని కాంగ్రెస్ చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. 80 కోట్ల మందికి రేషన్ బియ్యం ఇస్తున్నాం. 80 కోట్ల మందికి 30 కోట్ల మందికి బాత్రూమ్లు కట్టించినాము. 12 కోట్ల మందికి ఇలా గ్యాస్ కనెక్షన్ ఇచ్చినాం. 4 కోట్ల మందికి ఇల్లు కట్టించినాం. ఇంకా 3 కోట్ల మందికి ఇల్లు కట్టిస్తున్నాం. ఇలా దాంతోపాటు 5 లక్షల ఆయుష్మాన్ భారత్ అన్నట్టు కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు పనిచేస్తుందా బయట? చేతులు పైసలు ఇవ్వాలి దానికి. రేవంత్ రెడ్డి గారు దానికి పైసలు ఇవ్వాలి. అది ఎమర్జెన్సీ కదా, దానికి పైసలు ఇస్తలేడు. వీళ్ళు ఇస్తలేరు అని చెప్పి అంటే ఆయుష్మాన్ భారత్ కార్డు ఏంటంటే ఆరోగ్యశ్రీ కార్డు ఏంటంటే ఆయుష్మాన్ భారత్ ఏంటంటే ఇలా జూబ్లీలో ఉన్నాం మనం. నాకు ఆయుష్మాన్ భారత్ కార్డు ఉన్నది. నాకేమన్నా రోగం వచ్చింది, వ్యాధి వచ్చింది, నేను అనుకోకుండా ఢిల్లీ పోతా. ఈ ఆయుష్మాన్ భారత్ కార్డుతో 5 లక్షల విలువ వైద్యం ఢిల్లీ కూడా వేసుకోవచ్చు. కొంతమంది కూలి పని కోసం ఉపాధి కోసం ముంబై పోతారు, సూరత్ పోతారు. వాళ్ళకు జూబ్లీ వాళ్ళు సూరత్ పోయినా, ముంబై పోయినా, ఢిల్లీ పోయినా, ఏడికి పోయినా కూడా ఈ ఆయుష్మాన్ భారత్ కార్డు ఉంటే మీరు అక్కడ ఏ హాస్పిటల్ పోయినా కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఆరోగ్యశ్రీ అంటే ఓన్లీ తెలంగాణలో మాత్రమే పనిచేస్తుంది. అది కూడా ఇప్పుడు పనిచేస్తలేదు. దాన్ని బకాయిలు ఇవ్వాలి. 7,000 కోట్ల రూపాయలు బకాయిలు ఇవ్వాలి. అవి కూడా ఇస్తలేడు. ఇలా ఆయుష్మాన్ భారత్ కార్డు అంటే పేదలకు వైద్యం అందించాలి, పేదలకు ఇబ్బంది పడుతున్నారని చెప్పి దేశం మొత్తం ఈ ఆయుష్మాన్ భారత్ కార్డు, దేశంలో ఏ హాస్పిటల్ పోయినా కూడా మీరు ఆయుష్మాన్ భారత్ కార్డు యూజ్ చేసుకోవచ్చు. ఏదో పనికి హైదరాబాద్ పోతారు, ఆడ అనుకోకుండా ఇబ్బంది అయింది, టక్కని మీ దగ్గర ఉన్న ఆయుష్మాన్ భారత్ ఉన్న హాస్పిటల్ పోతే ఫ్రీ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇట్లా అన్నీ కూడా ఇస్తున్నారే. కానీ ఎన్నికలు రాగానే ఓటు అటెత్తున్నారు. ఎంపీ కన్నా నాకు వేసారు, ఎంపీకి వేసారు. కాబట్టి అందుకే ఇవన్నీ చెప్పడానికే అన్ని విషయాలు అబద్ధాలు. నేను ఎక్కడ అబద్ధాలు చెప్పలేక, నేను ఎక్కడ అబద్ధాలు చెప్పాను నాకు లేదు. కాబట్టి మీ అందరు కూడా ఇలా PM కిసాన్ సమ్మాన్ ఏదో వచ్చింది. ప్రతి నెల మోడీ పత్రం పడుతున్నాయి కదా, 10 కూడా పడుతున్నాయి కదా. ఎక్కడ నమ్ముతున్నాయి? ఎక్కడన్నా అవుతున్నాయా? ఇంకా వీళ్ళు రైతు భరోసా ఇస్తారు అని కాదు, రైతు బంధు అంటారు. ఎన్నికలపై రైతు బంధు ఇస్తారు అంటే ప్రియరు. కానీ ఎన్నికలు ఉన్నా లేకున్నా మీకు మోడీ గారి పైసలు, రైతు కిసాన్ సమ్మాన్ పైసలు టక్కన పడతాయి. ఎక్కడైనా ఇట్లా కిసాన్ ఇవన్నీ కూడా ఇంకుడు గుంటల పైసలు కూడా మనం ఇస్తున్నాం. ఇప్పుడు చాలా వరకు ఆపేశారు. కూడా ఆపేశారు, ఇస్తలేరు. ఎందుకంటే ఇప్పుడు చెప్తారు 37 రూపాయలు మోడీ గారు ఇస్తే వాళ్ళు ఇచ్చుకొని ఫోటో పెట్టుకుంటారు. ఇట్లా మేము గట్టిగా అడుగుతూ చేస్తారంటే ఇట్లు పని చేస్తున్నారు. అందుకే మేము అడుగుడు పని చేస్తాం. ఇక మనకు కావాల్సింది ఏం కావాలి? పేదలకు న్యాయం కావాలి. మనకి ఏం కావాలి? కాబట్టి ఆ కేసీఆర్ సర్కార్ ఎట్లా చేసిండో ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ మీకు 2,500 రూపాయలు వచ్చినాయి అక్క. ఓటు ఎత్తినా కూడా గట్టిగా గుర్తుతున్నారు ఓటు అంతా.